విజయవాడ పరిసర ప్రాంతాల్లోని వరదల కారణంగా వాలంటీర్లకు పిలుపు వచ్చిందండి. వాలంటీర్ల విషయంలో తెలుగుదేశం పార్టీ కీలక మలుపు తీసుకురాబోతుందని చెప్తున్నారు. గతంలో వాలంటీర్లపై కీలక నిర్ణయం తీసుకుంటామని చెప్పి వాలంటీర్లు వస్తే సేవలను కొనసాగించడంతో పాటు 5,000 నుంచి 10,000 రూపాయలు జీతం ఇస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలుగు ప్రజలందరికీ తెలుసు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొనసాగింపుపై ఎలాంటి నిర్ణయము చేయకపోగా కాలాతీతం చేస్తుందని వాలంటీర్లు చెబుతున్నారు. పెండింగ్లో ఉన్నాయి, మీ జీతాలు తొందరలో వేస్తాం, కేబినెట్ కమిటీ తర్వాత మీది నిర్ణయిస్తామంటూ కాలయాపన చేస్తున్న సంగతి కూడా మనం మీడియా ద్వారా చూస్తున్నాం. ఈ సమయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాలంటీర్లను విధుల్లో చేరాలని పిలుపునిచ్చినట్టుగా చెప్తున్నారు. అది కూడా కేవలం విజయవాడ వరద బాధితుల ప్రాంతాల్లో వాలంటీర్లకు మటుకే, అది కూడా రాజీనామా చేయని వారికి మాత్రమే. రాజీనామా చేసిన వారికి ఎలాంటి పిలుపు లేదని చెప్తున్నారు. తమ ఉద్యోగాల కొనసాగింపుపై డైలమాలో ఉన్న వాలంటీర్లకు సానుకూల సంకేతాలు అందుతున్నాయి. 3 నెలలుగా జీతాలు లేకుండా తమ సంబంధిత సచివాలయంకు వెళ్లి సంతకాలు మాత్రమే వాలంటీర్లు పరిమితం అవుతున్నారు. ఇప్పుడు వరదల సమయంలో వాలంటీర్లు ఉంటే మరింత సమర్థవంతంగా ఇంటికే అన్ని రకాల సేవలు అందాయనే అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం వీరి విషయంలో పునరాలోచన చేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో విధులకు హాజరు కావాలని ప్రభుత్వం వాలంటీర్లను ఆదేశించినట్టుగా చెబుతున్నారు. అలాగే సహాయక చర్యల్లో పాల్గొనాలని కూడా ఆదేశించినట్టు చెబుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపైన అధికారులు సచివాలయ సిబ్బందితో పాటుగా వాలంటీర్లను కలిపి టెలికాన్ఫరెన్స్ నిర్వహించడంలోనే దీనికి బలం చేకూరింది. సచివాలయంలో సమావేశాలు ఏర్పాటు చేసి వరద సాయంలో వాలంటీర్లను విధులకు సస్పెండ్ చేశారు. దీంతో వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆహారం, పాలు, మందులను అందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లను తిరిగి అప్పగించారు. అయితే సాంకేతిక కారణాలతో ఆ ఫోన్లు పనిచేయడం లేదని చెప్తున్నారండి. ప్రభుత్వ నిర్ణయంపై 2 రకాలుగా హర్షాతిరేకాలు తెలియజేస్తున్నారండి వాలంటీర్లు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అందరి సేవలు వినియోగించుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసినప్పటికీ ప్రస్తుతం విజయవాడ వరకు మాత్రమే వాలంటీర్లు విధుల్లో చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,60,000 మంది వాలంటీర్లు ఉన్నారు. తామంతా ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తామని, విధుల్లో చేరేందుకు సిద్ధమని వాలంటీర్ల సంఘం నేత చెబుతున్నారు. అయితే ఇప్పుడు వాలంటీర్ల కొనసాగింపుపైన ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం ఉన్నారు. వచ్చే వారం వాలంటీర్ల కొనసాగింపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందనే సమాచారం ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తుందండి.